Hello friends, welcome back to channel friends. KNR UHS College Narara University of Health Sciences BSc నర్సింగ్ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికైతే సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది మీరు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు. సో బీఎస్సీ నర్సింగ్కి మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనందరికైతే ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, అండ్ అలాంగ్ విత్ దట్ సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, ఈ విషయం అయితే అందరికీ తెలుసు. సో తర్వాత వచ్చేసింది ఏంటంటే మనకి థర్డ్ ఫేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ క్రమంలో ఒకటి ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారంట కాలేజెస్ వాళ్ళు, ప్రిన్సిపల్స్ వాళ్ళు. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కొంత అమౌంట్ అయితే పే చేసినారంట. కొంత అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి సో ఫ్రెండ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతున్నారంట. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది ఒక కాలేజ్లో, ఈ కాలేజ్లో ఉన్న ఫీ అమౌంట్ ఎంత అంటే 35K అనుకుందాం. 35K వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకున్నారు కదా. సో సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకున్నందున వాళ్ళకి ఇక్కడ 35K నుంచి కొంచెం అమౌంట్ అయితే కట్ చేసుకొని కేవలం 30,000 ఇలా ఇస్తున్నారంట. సో వాళ్ళు ఏంటి మళ్ళీ బాధపడుకుంటూ సెకండ్ ఫేజ్కి వచ్చి అడిషనల్గా 35K అంటే అడిషనల్గా ప్లస్ 5,000 రూపీస్ పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఈ 5,000 కట్ చేసుకోకుండా మీకు ఫుల్ అమౌంట్ ఇవ్వాలి అంటే మీకు సర్టిఫికేట్ మేము ఇవ్వమని చెప్పి చాలా కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట. సో ఇలా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎవరికైనా జరిగిందా? సో మన సబ్స్క్రైబర్స్కి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇది యూనివర్సిటీ వాళ్ళు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక మీదట మనకు నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవబోతుంది కదా ఫ్రెండ్స్. అలైడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ. సో మీరందరూ ప్రతి ఒక్కరు ఇది గమనించండి. ఫస్ట్ ఫేజ్లో ఎంత ఫీ అమౌంట్ అయితే పే చేసినారో ఆ అమౌంట్ పూర్తిగా మీరు సెకండ్ ఫేజ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ సర్టిఫికేట్స్ కూడా ఎలాంటివి డ్యూ ఉంచుకోకుండా తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్ నర్సింగ్ ఉంది కదా, నర్సింగ్ కోర్సెస్లోకి థర్డ్ ఫేజ్కి వెళ్తున్నారో మీరందరూ కూడా డెఫినెట్గా అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆర్డర్ అయితే ఇదన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒకటి ఏలో చూసుకున్నట్లయితే నాట్ టు డిడక్ట్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ద fee paid by the student at the time of admission whenever a student slides to other college in subsequent phase of counseling as processing charges. సో అడిషనల్గా ఎలాంటి అమౌంట్ అనేది స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ పే చేసినారో అడిషనల్గా దానిలో నుంచి ఎలాంటి కట్టింగ్స్ కావచ్చు, ఎలాంటివి చేసుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఈ అంశంలో. అండ్ నెక్స్ట్ సెకండ్ బీలో చూసుకున్నట్లయితే ద ఎంటైర్ ఫీ షెల్ బి రిఫండెడ్ ఇమీడియట్లీ ఆన్ రిప్రజెంటేషన్ బై ద స్టూడెంట్ బై వెరిఫైయింగ్ ద కాలేజెస్ వెరిఫైయింగ్ టు ద కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ డిస్ప్లేడ్ ఆన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎంటైర్ ఫీ మొత్తం ఎంత ఫీ పే చేసినారో అంత ఫీ అయితే ఇమ్మీడియట్గా రిటర్న్ అయితే చేయాల్సిందే అని చెప్పేసి ప్రిన్సిపల్స్కి అయితే ఇది ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్డర్స్ ఆర్ ఫర్ స్ట్రిక్ట్ కాంప్లయన్సెస్. సో ఇక్కడ సీలో చూసుకున్నట్లయితే దీస్ ఆర్డర్స్ ఆర్ స్ట్రిక్ట్ కాంప్లయన్సెస్ అండ్ ఎనీ డీవియేషన్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ అని చెప్పేసి. సో ఇలా ఎవరైనా చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొనబడుతుంది అని చెప్పేసి మనకైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక మీదట ఎవరైతే బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్తో పాటుగా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో నర్సింగ్ తదితర కోర్సెస్తో పాటుగా పీజీ మెడికల్, పీజీ నర్సింగ్, ఎంపీటీ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. సో మీకు కనుక అడిషనల్ అమౌంట్ అనేది సో ఇక మీదట మీరు ఏదైనా ఇటువంటి సివియర్ ప్రాబ్లం కనుక ఫేజ్ అవుతే తప్పకుండా మీరైతే ఈ యొక్క నోటీస్ పరంగా మీరు వెళ్ళొచ్చు, కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ యూజీసీకి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విషయం అయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్